నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి కంచెల కృష్ణారెడ్డి గారి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు నల్లగొండకు వచ్చేసిన పెద్దలు హరీష్ రావు గారికి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన నల్లగొండ అక్క జిల్లాలు అన్నదమ్ముళ్ళు మా యువ కిషోరాలు వేదిక పైన మిత్రులు జిల్లా పార్టీ అధ్యక్షులు రవీంద్ర కుమార్ గారు అదేవిధంగా బరువు లింగయ్య యాదవ్ గారు విజయసింహారెడ్డి గారు జడ్పీ చైర్మన్ మిత్రుడు ఉద్యమ సహచరుడు బండ నరేంద్ర రెడ్డి గారు ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు మిత్రుడు ఈ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకుడు భూపాల్ రెడ్డి గారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సమయం దగ్గరికి వచ్చింది, తొందరగా ముగించుకుందాం, ఎన్నికల కోడ్ లోపలే ముగిద్దాం. కానీ ఇవాళ ఏం జరుగుతుందో ఒక్కసారి ఇప్పుడే చెప్పిండు భూపాల్. మనమేమో కటౌట్లు కనపడొద్దు, ఇంకోటి కనపడొద్దు, పార్టీకి నాయకులు ఉండొద్దు, భయపెట్టించి తీసుకుందాం, కేసులు పెడతామని తీసుకుందాం, బిల్లులాపి తీసుకుందాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కుయుక్తులు మరుగుతున్నది. ఒకవైపు వాళ్ళు నాయకులను తీసుకుంటుంటే ప్రజలు పెద్ద ఎత్తున మన వైపు వస్తున్నారు. వాడు నాయకులను తీసుకోవడానికి గేట్లు తీస్తే వారు గేట్లు పెట్టుకున్న బద్దలు కొట్టి ప్రజలు బయటకు వస్తున్నారు, కేసీఆర్ వైపు వస్తున్నారు. ఇవాళ నల్లగొండ జిల్లాలో, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా యువతరం మోసపోయినాం కాంగ్రెస్ చేతులు, మళ్ళీ కేసీఆర్ మనకు కావాలని చెప్పి యువకులు, వృద్ధులు, మహిళలు, పిల్లలు తేడా లేకుండా ఇవాళ చండూరులో అదే పరిస్థితి, నల్లగొండకు వస్తే అదే పరిస్థితి. కేసీఆర్ గారు మొన్న మిర్యాలగూడెం వచ్చినా, సూర్యాపేట వచ్చినా, భువనగిరి వచ్చినా, రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ప్రజానీకం తొందరగానే అర్థం చేసుకున్నారు. 100 రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీ తనకు తానే బొంద పెట్టుకుంది. కేసీఆర్ వెళ్తా అనుకుంది కానీ తను దవ్వుకున్న బొందలో కాంగ్రెస్ పార్టీ పడుతుంది. ముఖ్యమంత్రి మాట్లాడిన భాష, ముఖ్యమంత్రి చేసిన మోసం అన్ని ప్రజలకు అర్థమైపోయినాయి. ప్రత్యేకించి ఈ జిల్లాలో ఇవాళ ఈ నల్లగొండలో మన కృష్ణారెడ్డి మీద పోటీకి వస్తున్న అభ్యర్థి ఎవరో ఒక్కసారి ఆయన చరిత్ర ఏదో తెలుసుకుంటే, 35 ఏళ్లు ఈ జిల్లా ప్రజలు జానారెడ్డిని నెత్తి మీద పెట్టుకొని, భుజాల మీద పెట్టుకొని మోసి మోసి కాయలు కాస్తే ఇవాళ నన్ను పెట్టుకున్నారు. సరే, మీ నలుగురు పోయినా నా కొడుకులిద్దరు కూడా ఎత్తుకోవాల్సిందే అని చెప్పి కొడుకులిద్దరు తీసుకొని వస్తున్నాడు. నేను జానారెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, నువ్వు నిన్న మొన్న సూర్యాపేటకో, తుంగతుర్తికో, ఇంకో కాడికో వచ్చి మాట్లాడుతున్నావు. జగదీష్ రెడ్డి అభివృద్ధి చేయలే, కేసీఆర్ వచ్చాక ఈ జిల్లాలో ఏం బాగా కాలే, అంతా నేనే వెళ్ళబెట్టినా అని మాట్లాడుతున్నావు. చర్చకు సిద్ధమని చెప్పినావు. నేను మాట్లాడుతున్నా, నేను అడిగినా నిన్న మొన్న, సూర్యాపేటలో వస్తావా చర్చకు? లేదు, నేనే నీ సాగర్కి వస్తున్నా, చెలకుర్తికి వస్తున్నా. ఆలియా సెంటర్ లో చర్చకు సిద్ధమా? లేదు, ఉమ్మడి జిల్లా మొత్తానికి నల్లగొండకు క్లాక్ టవర్ సెంటరే సెంటర్, ఇక్కడ చర్చ పెడదాం, రావాలి దమ్ముంటే. జానారెడ్డి గారు 17 సంవత్సరాలు నువ్వు మంత్రివి, నీతో పాటు ఉత్తమ్ మంత్రిగా చేసిండు ఈ జిల్లాలో, నీతో పాటు కోమటిరెడ్డి చేసిండు, నీతో పాటు దామోదర్ రెడ్డి చేసిండు. మీ నలుగురు కలిసి చేసిన అభివృద్ధి ఏందో, ఈ జిల్లాలో నేను చేసిన అభివృద్ధి ఏందో తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్న రావాలి. కాబట్టి మీ 35 ఏళ్ల పరిపాలనలో వచ్చిన డబ్బుల కంటే 10 రెట్లు డబ్బులు మేము వచ్చినాకనే వచ్చినాయి కేసీఆర్ ఆశీస్సులతోనే. ఇవాళ ఒక్కొక్క పట్టణానికి నల్లగొండకు 1500 కోట్లు, సూర్యాపేటకు 1400 కోట్లు, భువనగిరికి 1500 కోట్లు, మిర్యాలగూడకు 1200 కోట్లు ఈ రకంగా తీసుకొచ్చి అక్కడనే కాదు గ్రామాలలో, నీ చెలకుర్తిలోనే, నీ నాగార్జునసాగర్ నియోజకవర్గంలోనే నువ్వు మంచినీళ్ళు ఇవ్వలేకపోతే నేను ఇచ్చిన మంచినీళ్ళు కేసీఆర్ ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో మొత్తం 4 లక్షల మందికి నీళ్లు ఇచ్చిన నాగార్జునసాగర్ కు నీళ్లు లేకపోతే నేను వచ్చిన తర్వాత మంచి నీళ్ళు ఇచ్చిన తప్ప నీ పరిపాలనలో దిక్కు లేదని సంగతి కూడా అందరికీ తెలుసు. నీ పరిపాలనలో ఎక్కడిచ్చినావు, నీళ్లు ఎక్కడిచ్చినావు, రోడ్లు ఎక్కడిచ్చినావు, మంచి నీళ్ళు ఎక్కడిచ్చినావు. నీ సొంత ఊరికే సాగర్ నీళ్లు ఇవ్వలేదు, రాజవరం మేజర్కే ఒక్కరోజు నీళ్లు ఇవ్వలేదు 50 ఏళ్ళు. మేము వచ్చిన తర్వాత కేసీఆర్ గారి ఆదేశంతో తేలెండ్ అనేది ఉండకూడదు, తోక చివరి అనేది అక్కడెక్కడ ఆంధ్ర తోక చివరి కానీ నల్లగొండ జిల్లా మొట్టమొదటిది. నల్లగొండ జిల్లాకు సుఖ నీళ్లు వచ్చినాకనే ఆంధ్ర పోవాలి తప్ప లేకపోతే లేదని 10 ఏళ్ళు నీళ్లు ఆపినాం, నల్లగొండకు నీళ్లు ఇచ్చి బతికించుకున్నాం. కానీ నువ్వు వచ్చిన 4 నెలల్లోనే మొత్తం 4 లక్షల ఎకరాలు ఎండబెట్టినావు. ఒకవైపు నీళ్లు ఆంధ్రాకు పోతుంటే గతంలో కూర్చున్నారు, ఒక్క రోజు కూడా నీళ్ల గురించి మాట్లాడలేదు. పెదవులు తెరిస్తే పదవులు పోతాయన్న భయంతోనే ఒక్క రోజు కూడా సాగర్ నీళ్ల గురించి మాట్లాడలేదు, కృష్ణ నీళ్ల గురించి మాట్లాడలేదు. పదవుల కొరకు మాత్రమే పైరవీలు చేసుకున్నారు, పదవుల కొరకు మాత్రమే ఆందోళన బూట్లు తుడిచినారు తప్ప మీరు పేరుకు పెద్దలు
తప్ప చేసే పనులు అన్ని చిన్నవే తప్ప ఎక్కడ కూడా పెద్ద పనులు చేయలేదు, పెద్దరికం పనులు చేయలేదు. జానారెడ్డి ఇప్పటికైనా మేము సిద్ధంగా ఉన్నాం. నీకు ఓట్లేసి అలసిపోయింది జిల్లా ప్రజలు. నీకు ఓట్లేస్తే కరువు పెంచినావు, ఫ్లోరోసిస్ పెంచినావు. నీకు ఓట్లేసిన పాపానికి ఫ్లోరోసిస్ తోని 2 లక్షల మంది ప్రజలు ఆగమైపోయినారు తప్ప ఈ జిల్లాకు నువ్వు ఒరగబెట్టింది ఏం లేదు. అర్థమైంది కాబట్టే ప్రజలు నిన్ను ఇంటికి పంపిరన్నాడు. ఇవాళ తప్పించుకొని వచ్చి కొడుకులను పెట్టి మళ్ళీ నాకేమని చెప్తున్నావు? నీకు ఓటు అడిగే అర్హత లేదు. ఈ జిల్లాలో ఓటు అడిగే అర్హత ఉంది అంటే అది కేవలం గులాబీ జెండాకు మాత్రమే ఉంది, కానుగుట్టుకు మాత్రమే ఉంది, కేసీఆర్ మాత్రమే ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీకి 100 రోజుల్లోనే ఈ రాష్ట్ర అభివృద్ధిని, ఈ జిల్లా అభివృద్ధిని బొందబెట్టిన కాంగ్రెస్ పార్టీకి అర్హత లేనే లేదు. తప్పకుండా ఇవాళ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఎక్కడికి పోయినా సరే వేలాది మంది కదిలి వచ్చి ఈ రాత్రి 10 నల్లగొండ సెంటర్ లో ఇన్ని వేల మంది, 20-30 వేల మంది వచ్చి ఉన్నారు అంటేనే మీ పరిపాలన సక్కదమేమో అని అర్థమైంది. తప్పకుండా తెలంగాణ నల్లగొండ జిల్లా కేసీఆర్ తోనే ఉన్నది. ఇవాళైనా రేపైనా నల్లగొండ నియోజకవర్గంలో కంచెల కృష్ణారెడ్డి కావచ్చు, భువనగిరిలో మన కేమ మల్లేష్ యాదవ్ కావచ్చు, బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవబోతున్నారు. ఈ కాంగ్రెస్ దొంగలు మన ఆపలేరు. ఈ ఫ్లెక్సీలు చింపో కేసులు పెట్టో మన నాయకుల్ని భయపెట్టించి తీసుకున్నాం. గెలుస్తామనుకుంటే అది తెలివి తక్కువ ధనం. ప్రజలు కట్టలు తెంచుకొని వస్తున్నారు కేసీఆర్ వెంట. కృష్ణారెడ్డి గారి గెలుపు ఖాయం. తప్పకుండా కృష్ణారెడ్డి గారి కారు గుర్తు మీద ఓటేసి 13వ తారీఖు నాడు ఎండ ఉన్నా లెక్క పెట్టకుండా ప్రజలందరినీ ఓట్లకు తీసుకుపోయి పెద్ద ఎత్తున పోలింగ్ లో పాల్గొనాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. పెద్దలు, ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమంలో ఎడతెగని పోరాటం చేసి తెలంగాణ యువతను ఐక్యం చేసి యువతలారా నేనున్నా మీకు అని చెప్పి ముందుకొచ్చి ఉద్యమాన్ని ముందుకు వెలిగించి తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ గారు 2 అడుగులు నడిచి రాష్ట్ర అభివృద్ధికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నల్లగొండ జిల్లాకు, ఆర్థిక శాఖ మంత్రిగా మొత్తం నల్లగొండకు, తెలంగాణకు అద్భుతమైన సేవలు అందించి ఇవాళ ప్రతిపక్షంలో కూడా తన గొంతును వినిపిస్తూ కాంగ్రెస్ వణికిస్తూ ఇవాళ నల్లగొండకు వచ్చిన మిత్రులు, ఉద్యమ సహచరులు హరీష్ రావు గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తిస్తాను.